మై టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ దివాకర్ శర్మ. ఇవాళ మనం ఒక అత్యంత బాధాకరమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాము. అది వేదిక నిజంగా చెప్పాలంటే మాటల్లో చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. సాక్షాత్ ఒక కోర్టు వేదిక అయింది. మహారాజశ్రీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఏలూరు వారి కోర్టులో ఇవాళ ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి అన్యాయం జరిగిందని అనిపిస్తోంది. అది అన్యాయమా, చట్టరీత్యా కరెక్టా మనకు తెలియదు. కానీ చూస్తే మాత్రం మనం వివరాల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగిందని అనిపిస్తోంది. ఈ యువ పారిశ్రామికవేత్త పాలకొల్లులో ఒక హాస్పిటల్లో తన కార్యకలాపాలంటే తను పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ని, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ని నడిపించడం కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సో ఈ యువ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో అతను ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని వెకేషన్ బెంచ్ కొవ్వూరు కోర్టు వారికి విన్నవించుకుంటే కొవ్వూరు కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు దాన్ని బేఖాతరు చేసి మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి ఆ ఇంటిని పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే మార్చి 24 మార్చి 2025 నాడు ఇదే మహారాజశ్రీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఏలూరు కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం నియమింపబడ్డ ఒక అడ్వకేట్ కమిషనరు ఇక్కడ వ్యవహారాలంతా చూసి బ్యాంకు వాళ్ళు కోర్టుకు సమర్పించినటువంటి సమాచారం వేరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు వేరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి అతను చిన్న కుర్రాడైనప్పటికీ కూడా చాలా వివేకంతో ప్రవర్తించి కోర్టు వారికి ఆ విషయాన్ని విన్నవించి, అయ్యా నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను ఈ ఇంటిని కబ్జా చేసే ఈ ఇంటిని నేను పొజిషన్ తీసుకునేటువంటి విషయంలో నేను బ్యాంకు వారికి నేను సహకరించలేనని చెప్పేసి అతను సరెండర్ చేశాడు. అతనికి ఉన్నటువంటి వారెంట్ని సరెండర్ చేశాడు. సాధారణంగా ఈ సర్ఫాసీ యాక్ట్ అనేటువంటి ఒక ఈ మహాభూతం యాక్ట్ అనేది ఎప్పుడైతే ఇప్పుడు వచ్చిందో నా దృష్టిలో, వ్యక్తిగతంగా నా దృష్టిలో ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది ఒక మహాభూతం, ఒక యమపాశం. ఎవరైతే బ్యాంక్ రుణాలు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ పాలిట ఒక యమపాశం ఇది. విచక్షణారహితంగా మనుషుల్ని, వాళ్ళ జీవితాల్ని అల్లకల్లోలం చేసేటువంటి ఒక యాక్ట్ ఏదైతే ఉందో అది సర్ఫాసీ యాక్ట్. సాధారణంగా మేము బ్యాంకులో అన్నీ కూడా చెప్పేది ఏంటంటే మేము పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తాము, పారిశ్రామిక అభివృద్ధి మా ధ్యేయం, ఇలాంటి నినాదాలు చాలా చేస్తారు, లక్షలు పెట్టి హోర్డింగ్లు పెడతారు. బట్ వాస్తవిక పరిస్థితుల్లో గత సుమారుగా 20 సంవత్సరాలను చూసుకుంటే ఈ సర్ఫాసీ యాక్ట్కి బలి అవ్వనటువంటి పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరు ఉన్నారంటే చాలా తక్కువ వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు మనం. సో ఇతను ఎవరైతే అడ్వకేట్ కమిషనర్గా నియమింపబడ్డాడో మార్చి నెలలో అతను వాస్తవిక పరిస్థితులను చూసి అతను చాలా యువకుడైనప్పటికీ కూడా, అనుభవం తక్కువైనప్పటికీ కూడా మానవతా దృక్పథంతోటో లేకపోతే మరి అతనికి భయం వేసిందో తెలియదు కానీ కోర్టు వారికి సరెండర్ చేశాడు. సాధారణంగా ఒక వారెంట్ సరెండర్ అయిన తర్వాత కోర్టు వారు అతను ఎందుకు సరెండర్ చేశాడు, ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేదు, వారెంట్ ఎగ్జిక్యూట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ బ్యాంకు వాళ్ళు వేసే పిటిషన్ని పరిగణించడం, అందులో ఉన్నటువంటి వాళ్ళు పొందుపరిచినటువంటి విషయాలన్నింటినీ కూడా 1-2 సార్లు కూలంకషంగా దాన్ని నిశితంగా పరిశీలించడం, ఆ తర్వాత మళ్ళీ వారెంట్ ఇవ్వడం లేదా వారెంట్ ఇవ్వకపోవడం జరగాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ అడ్వకేట్ కమిషనర్ గారు సరెండర్ చేసినటువంటి వారెంట్ సరెండర్ చేసినటువంటి ఒక కొన్ని గంటల్లోపే కోర్టు వారు మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు, ఇంకో అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేశారు. ఇక్కడ మనకి అనేక ప్రశ్నలు తలెత్తాయి. కోర్టు వారి దృష్టికి ఇంతకుముందు నియమింపబడ్డ అడ్వకేట్ కమిషనర్ గారు అక్కడ చూసినటువంటి పరిస్థితులను విన్నవించలేదా, తెలియపరచలేదా? అంటే ముఖ్యంగా ఇంజక్షన్ ఆర్డర్ ఒకటి ఉంది, ఇంకో కొవ్వూరు కోర్టు వారు ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు, ఆ ఇంజక్షన్ ఆర్డర్ విషయం వాళ్ళు ప్రస్తావించలేదా? పోలీసు వారు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి సాక్షులే. సో ఆ విషయాన్ని కూడా కోర్టు వారికి విన్నవించలేదా? అక్కడ వచ్చినటువంటి రెసిస్టెన్స్ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు రెసిస్టెన్స్ని కోర్టు వారికి తెలియపరచలేదనేటువంటి సందేహాలు కలుగుతాయి. కానీ మాకున్న సమాచారం ప్రకారం అతను అన్ని విషయాలు పొందుపరిచాడని విన్నాము. మామూలుగా వెర్బల్గా చెప్పాడు, మాటల్లో చెప్పాడు, రాతపూర్వకం కూడా ఇచ్చాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. నిజాలు కోర్టు వారికి తెలియాలి. ఒకవేళ ఇవ్వనప్పటికీ కూడా ఎందుకు నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేదనేటువంటి అడగాల్సిన బాధ్యత మహారాజశ్రీ కోర్టు వారికి ఉందని మేము అనుకుంటున్నాం, అంటే సామాన్య ప్రజలు అనుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం వారు ఈ ఎస్సీ వర్గానికి కొన్ని రకాలైనటువంటి ఔత్సాహికాలను, అంటే వాళ్ళకి ప్రోత్సాహకాలను ఇస్తున్నారు, కొన్ని రుణాలు వాళ్ళు వితరణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రవిమోహన్ మెడి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఈ పాలకొల్లు ఇంట్లో అద్దెకుంటుందో అతను కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి ఆ రుణాన్ని కోసం దరఖాస్తు చేస్తున్నాడు. అతనికి దాదాపుగా శాంక్షన్ అయింది. ఈ పరిస్థితుల్లో ప్రైమరీ సెక్యూరిటీ, ప్రైమరీ ఏదైతే ప్రాజెక్ట్ లొకేషన్ అంటారో ఆ ప్రాజెక్ట్ లొకేషన్ ప్రసాధకంలో పడింది. స్ట్రైట్గా, అంటే దీంట్లో ఏదో పెద్ద కల్పితాలు అభూత కల్పనలు ఏమిలో, స్ట్రైట్గా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయంగా పరిగణించాలని
అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్సీ నాయకులందరూ కూడా అనుకుంటున్నారు. నిన్నగాక మొన్న అక్కడ ఒక పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా మన గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, రకరకాల స్థలాల నుంచి కొంతమంది ఎస్సీ నాయకులు వచ్చి విషయాన్ని సమీక్షించారు. వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే. కోర్టు వారు ఎందుకు, మహారాష్ట్ర కోర్టు వారు ఎందుకు, ఏ హైకోర్టు వారు కానీ, డిఆర్టీ కోర్టు వారు కానీ, జిల్లా కోర్టు వారు కానీ, ట్రయల్ కోర్టు వారు కానీ, సెషన్స్ వారు ఎక్కడైతే ఇలాంటి పిటిషన్లన్నీ వేయబడతాయో అక్కడ ఎందుకు ఈ టెనెంట్స్ గురించి కోర్టు వాళ్ళు ప్రశ్నించట్లేదు, బ్యాంకు వాళ్ళు ఎందుకు కోర్టు వారికి తెలియపరచట్లేదు, సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఒక క్లాజ్ని వాళ్ళు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు, అంత డెలిబరేట్గా ఎందుకు వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు అనేది ప్రశ్నలే తప్పిస్తే మన దగ్గర సమాధానాలు లేవు. అత్యంత లోపభూయిస్తున్నటువంటి సర్ఫాస్ యాక్ట్ని అడ్డం పెట్టుకుని టెనెంట్ హక్కుల్ని వీళ్ళు దాచిపెట్టి కోర్టు వారికి అబద్ధాలు చెప్పి ఇటువంటి ఆర్డర్లు పొంది వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముందు ఇల్లుని ఖాళీ చేయించడం, ఆ తర్వాత దాన్ని అమ్మేయడం, ఎవరో లాభపడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు అంటే మా మై టీవీని ప్రోత్సహించేటువంటి వాళ్ళకి ఉదయిస్తున్న ప్రశ్నలు ఏంటంటే, ఒక ఇంటిని తాకట్టు పెట్టుకునే ముందు బ్యాంకు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న మిగతా వ్యక్తుల యొక్క అంగీకారాన్ని తీసుకుంటున్నారా లేదా? ఒక వ్యక్తి, ఒక ఇంటి యజమాని తన ఇంటిని తాకట్టు పెట్టి వ్యాపారం కోసం రుణం తీసుకుంటున్నప్పుడు ఆ రుణం ఇచ్చే ముందు హామీగా పెట్టబడుతున్నటువంటి ఆ ఇంటిని, అదే స్థలాన్ని పెట్టుకున్నా, పొలాన్ని పెట్టుకున్నా అది వేరే విషయం. కానీ ఇంట్లో ముతగా ఉంటారు, చదువుకుంటే విద్యార్థులు ఉంటారు, మైనర్లు ఉంటారు, రోగగ్రస్తులు ఉంటారు, రకరకాల పరిస్థితులకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరిని పరిగణలోకి తీసుకోకుండా సర్ఫాస్ యాక్ట్ అనేటువంటి ఒక భూతాన్ని అడ్డం పెట్టుకుని డిఆర్టీ కోర్టు వారు కానీ, హైకోర్టు వారు కానీ, ఏ కోర్టు వారైనా సరే ఆర్డర్లు ఇవ్వడం సరైనది కాదనేది ప్రజల అభిప్రాయం. ప్రజల అభిప్రాయాన్ని అందరికీ తెలియపరచడమే, ముఖ్యంగా ఏ వ్యక్తులకి ఈ సమాచారం చెందాలో వాళ్ళకి అందచేయడమే మా మీడియా యొక్క బాధ్యత, మా మీడియా యొక్క కర్తవ్యం. సో దానిలో భాగంగా ఏలూరు కోర్టులో జరిగినటువంటి అన్యాయంగా పరిగణించబడుతున్నటువంటి ఈ విషయాన్ని ఎస్సీ నాయకులు ఇంకొంచెం సీరియస్గా తీసుకుని, ముఖ్యంగా అడ్వకేట్ సోదరులు ఎవరైతే ఉన్నారో, సోదరీమణులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ విషయాన్ని జడ్జి గారికి, మహారాజశ్రీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఏలూరు వారికి, వారి యొక్క ఆ నామన్క్లేచర్, ఆ కోర్టు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వారి దృష్టికి తీసుకెళ్లి, జడ్జి గారు అయ్యా మీకు ఇవ్వబడినటువంటి సమాచారం, ఐసిఐసిఐ బ్యాంక్ వారు ఏదైతే సమాచారం ఇచ్చారో ఆ సమాచారంలో లోపం ఉంది అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకుంటారో అది వారి ఇష్టం. అది కానీ రాజేష్ మహాసేన్ లాంటి వాళ్ళు యువ నాయకులు ఈ ఎస్సీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వారికి సజెషన్ ఇస్తున్నాను. అలాగే ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏలూరు పరిసర ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో, వారు కూడా దయచేసి ఈ విషయంలో స్పందించి యువ పారిశ్రామికవేత్తకి, రవిమోహన్ మెడి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి న్యాయం జరగడంలో మీ వంతు పాత్ర కూడా మీరు పోషించమని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను, లేదా మీకు సజెషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మేము చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోలని వైరల్ చేయండి. ఎందుకంటే వీటి మూలంగా ఖచ్చితంగా కొన్ని జీవితాలు నిలబడతాయి, కొన్ని ఆశయాలు, కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా ఎస్సీల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎంతో విజయవంతం అవుతాయి. తద్వారా 10 మందికి ఉపాధి కలుగుతుంది. థ్యాంక్ యూ.